మదన్ గారు, వీటితో పాటు రాష్ట్ర పదాధికారులకు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి వేలాది మంది విద్యార్థులు బయట ఉన్నారు. ఇంకా ఒక్కొక్క బ్యాచ్ వైజ్గా ఇక్కడి నుంచి అందరినీ కలవడము మరి పంపించడం జరుగుతుంది. ఇది ఎక్కువ సమయం తీసుకోకుండా ఇక్కడ మన ముందు మన పార్లమెంట్ సభ్యులు ఉంటారు, అలా 2 నిమిషాలు మాట్లాడతారు. కాబట్టి మీ అందరికీ తెలుసు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా యువ మోర్చా గత అనేక రోజులుగా రాష్ట్రంలో ఎన్నో కాలేజీలకు పోయి దాదాపు 5 లక్షల సంతకాలు ఇంతవరకు సేకరించారు. మా బకాయిలు మాకు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు ఇవ్వడానికి. మరి 5 లక్షల మంది విద్యార్థులు కేవలము 10 రోజుల్లోనే సంతకాలు చేశారు. అంతేకాకుండా అనేక మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్ ముందు పోదామంటే లాఠీ చార్జీలతో ఆ విద్యార్థుల మీద చాలా దురుసుగా ప్రవర్తించినట్టుగా పోలీసులు మనం చూసినాం. మనం మిత్రులారా, ఈరోజు ఫీజు బకాయి ఒకటే కాదు, ఈరోజు యావత్ విద్యా వ్యవస్థని ఈరోజు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ బస్సు పట్టిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు మహేష్ రెడ్డి గారు చెప్పినట్టు మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి వ్యతిరేకంగా లేడు, సపరేట్ గా లేడు, ముఖ్యమంత్రినే విద్యాశాఖ మంత్రి. మరి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందని ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మొన్న మా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్ళారు, 1000 కోట్లు ఇస్తా అని చెప్పారు. 6 నెలలు అయిపోయింది, ఒక్క 1000 రూపాయలు లేదు అక్కడ. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయ్యేప్పటికీ 8 కోట్లు, దాదాపు 8,000 కోట్ల బకాయిలు ఉండే విద్యార్థులకు. అలా కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ నేత రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ యువ గ్యారంటీలో మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజు బకాయిలు ఇస్తా అని చెప్పడం జరిగింది. ప్రజలు నమ్మారు, విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మారు. ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. వీళ్ళైనా సరైనటువంటి పద్ధతిలో విద్యార్థులకు ఇస్తారు, బకాయిలు ఇస్తారని చెప్పి అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం కూడా ఫీజు బకాయిలు ఇవ్వలేదు. ఫీజు బకాయిలు ఇవ్వలేక ఈరోజు ఇవ్వండిగా ఇష్టం లేక ఈరోజు హైకోర్టుకు విద్యార్థులు పోతే హైకోర్టు చివాట్లు పెడితే మళ్ళీ ఇప్పుడు 2,000 కోట్లు నేను రిలీజ్ చేస్తానన్నారు. ఇంకా రిలీజ్ చేయలే, ఎప్పుడో కొత్త బ్యాచ్. మరి పాఠమాలలో 20 లక్షల మంది విద్యార్థులు, 20 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు 12,000 కోట్ల బకాయిలు ఈరోజు ఉన్నాయి. ఎప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచించాలి. మిత్రులారా, ఇంజనీరింగ్ కాలేజు, డిగ్రీ కాలేజు, మెడికల్ కాలేజు, వీటన్నిటువంటి విద్యార్థులకు ఇది బాగా ఎఫెక్ట్ అయ్యేటటువంటి ఒక స్కీమ్ ఇది. ఏ విద్యార్థులైతే బీద విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఫీజు కట్టలేక ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మి, వారి ఆస్తులను అమ్మి ఈరోజు పిల్లలను చదువు చెప్తా ఉన్నారు. మరి వారి కన్నీరు చూడడానికి ఈరోజు ప్రభుత్వము కనీసం ప్రయత్నం కూడా చేయట్లేదు. పైపెచ్చు బెదిరిస్తా ఉన్నారు కాలేజీ మేనేజ్మెంట్ అని. మీ కాలేజీలు మూసేస్తా అని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఈ కాలేజీ మేనేజ్మెంట్ ఒకటే కోరుతా ఉన్నాను, నాకు తెలుసు మీకున్న కష్టాలు. మీ దగ్గర పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ కు, స్టాఫ్ కు మీరు ఏ విధంగా మీరు శాలరీ లేరు. ఎంతో కష్టంతో మీరు కూడా అప్పులు తీసుకొచ్చి కాలేజీలు నడుపుతా ఉన్నారు. మరి అటువంటి ఒక సమయంలో విద్యార్థులు, మేనేజ్మెంట్, విద్యార్థులకు సంబంధించినట్టుగా తల్లిదండ్రులు అందరూ కూడా ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ఒక అంశము ఇది ఒక ఉద్యమకర రూపంగా తీసుకున్న అంశం. ఇది యువ మోర్చా ఉద్యమం చేసినా దీని వెనక భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఈరోజు ఒక ఫీజు రియంబర్స్మెంట్ కాదు, పాలిటెక్నిక్ కళాశాలలో ఈరోజు విద్యార్థులు అక్కడ సమ్మె చేస్తా ఉన్నారు. యంగ్ ఇండియా అనే పేరు మీద పెట్టి విద్యా సంస్థని పాలిటెక్నిక్ దాంట్లో కలుపుతా అంటున్నారు. విద్యార్థులు దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తుంది ఈ ప్రభుత్వం. లాఠీ చార్జే కాదు, వాళ్ళని ఈరోజు అతి ఒక దుర్తిగా ప్రవర్తిస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మనం చూస్తున్నాం. ఈరోజు మొన్ననే నేను ఆయుష్ యూనివర్సిటీ వెళ్ళాను. అక్కడ యునాని, ఎంబీ, ఆయుర్వేదిక్, అదేవిధంగా హోమియోపతి విద్యార్థులు
అక్కడ విద్యార్థులు స్టైపెండ్ల కోసం కొట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ విద్యా వ్యవస్థ చూసినా ఏ విద్యార్థులు సమ్మెలో ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు విద్యార్థులు మొత్తం రాష్ట్రంలో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏ రాహుల్ గాంధీ అయితే ఇక్కడికి వచ్చి నేను యువ డిక్లరేషన్ చెప్పి జాబ్ క్యాలెండర్ అని చెప్పి అనౌన్స్ చేశాడు, ఆ రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు దేశమంతా తిరిగి ఎక్కడైతే బీజేపీ రాష్ట్ర పరిపాలన రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ విద్యార్థులను రెచ్చగొడతా ఉన్నాడు. కానీ నువ్వు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, నీకు దమ్ముంటే తెలంగాణకు రా, తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెప్పమని చెప్పేసి. నీ యొక్క ప్రభుత్వము, నీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము నీకు మాత్రము ఈరోజు విద్యార్థులను రెచ్చగొట్టి మోదీ గారిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి రాహుల్ గాంధీ, మీ యొక్క ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి 10 సంవత్సరాల పరిపాలించేటువంటి సమయంలో మీ తల్లి గారు వారిని నడిపించిన సమయంలో ఈ యొక్క దేశంలో వేలాది కోట్లాది రూపాయలు కుంభకోణం జరిగింది. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కుంభకోణం జరగలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మీ ప్రభుత్వం 60 సంవత్సరాలు పరిపాలిస్తే ఈ దేశంలో కేవలం 6 ఐఐటీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 20 ఐఐటీలు వచ్చినాయి, 20 ఎన్ఐటీలు వచ్చినాయి, 20 ఐఎంలు వచ్చినాయి, 20 ఎయిమ్స్ వచ్చినాయి. ఈ దేశంలో మీ అప్పుడు ఎందుకు రాలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేను ప్రస్తావిస్తాను, అడుగుతా ఉన్నాను, ప్రశ్నిస్తా ఉన్నాను. అందుకని మిత్రులు ఆలోచించాలి. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దేశంలో పిల్లలకు చదువుకునే అవకాశాలు దొరికినాయి. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాలు అనేక రకాలైనటువంటి ప్రగతి చెందుతా ఉన్నారు. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత యువతకు ఒక ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు రాకెట్లు తయారు చేసి ఈరోజు స్పేస్ పంపిస్తూ ఉన్నారు. కానీ ఒకవైపు ఒక యువకుడు తిరుగుకుంటూ దేశం ప్రగతిని ఓర్చుకోలేక విద్యార్థులకు అబద్ధాలు చెప్తా ఉన్నారు. మరోవైపు దేశానికి వ్యతిరేకం మాట్లాడే వాళ్ళతోని మన ముఖ్యమంత్రి చేతులు కలుపుతూ విద్యార్థుల భవిష్యత్తుని అర్థంగారంలో దోచుకునే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. కాబట్టి ఈ రోజు సమయం వచ్చింది. నేను చెప్పాను, భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ఊరుకోదు, ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నిద్రపోదు. కాబట్టి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉద్యమించాల్సిందే. కేవలం ఉద్యమే మన ముందు ఉన్న బాట, పోరాటమే మన ముందుంది బాట మిత్రులారా. ఆ పోరాటం విద్యార్థుల నుంచి మొదలు పెట్టాలి. ఆ పోరాటం విద్యార్థుల సమస్యతో పోరాడి ఈ రోజు ప్రజలు ఎదురు